ఈ సమయంలో తాను పిఎంఓ ఉద్యోగిని అంటూ ఫోన్ చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఆరా తీశాడు ఒక వ్యక్తి. అవును, పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం వాటిని ఆపారు. ఇలా కాల్పుల విరమణ అయితే ఆగింది, కానీ పాక్ గూఢచరుల ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ సమయంలో కొచ్చి నావల్ బేస్ కి అనుమానాస్పద కాల్ ఒకటి వచ్చింది. ఇందులో భాగంగా కోజికోడ్లోని ఎలాతూర్కు చెందిన ముజీర్ రెహమాన్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడుందో చెప్పాలి అని తాను ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఫోన్ చేస్తున్నట్లుగా చెప్పాడు. దీంతో కొచ్చిలోని హార్బర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య భారత నౌకాదళంలో సేవలందిస్తున్న విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ స్థానాన్ని తెలుసుకోవాలని ముజీజ్ అనేటువంటి వ్యక్తి నావల్ బేస్ కి చేసిన కాల్పై నమోదు చేయబడిన కేసుపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే అతను 2021 నుండి మానసిక సమస్యలకు చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఆదివారం రాత్రి అతడిని కోజికోడ్లోని ఎలాతూరులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. అతను శుక్రవారం ఉదయం 9:15 కొచ్చి నావికా స్థావరం దగ్గరలోకి వచ్చి అక్కడ నుండి అధికారిక నెంబర్కి కాల్ చేసినట్లుగా చెబుతున్నారు.